హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం తమిళనాడులో ఉన్నటువంటి హోసూర్ సిటీలో శ్రీ మహామాత ప్రత్యంగిరాదేవి టెంపుల్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఈ టెంపుల్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు సిటీ నుండి ఎగ్జాక్ట్గా 36 కిలోమీటర్స్ నుండి 38 కిలోమీటర్స్ డిస్టెన్స్లో వస్తుంది. అంటే మనం ఉంటున్నటువంటి ఏరియాని బేస్ చేసుకుంటే ఇప్పుడు మనం సర్జాపూర్ లొకేషన్ నుంచి మాట్లాడుకుంటే 37 కిలోమీటర్స్ వస్తుంది ఎగ్జాక్ట్గా. బేసిక్గా మనం అభి బస్సులో కానివ్వండి, లేకపోతే ఇంకా సో వెబ్సైట్స్లో బెంగళూరు టు హోసూర్ టికెట్స్ అని చెప్పేసి టైప్ చేస్తే మినిమం మనకి 500 రూపీస్ నుండి 600 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. బట్ మనం ఎస్పెషల్గా ఈ టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం అంత మనీ టికెట్ ప్రైసెస్కి స్పెండ్ చేయాల్సినటువంటి నెసెసిటీయే లేదు. మనం ఫర్ ఎగ్జాంపుల్ మెజెస్టిక్లో ఉన్నట్లయితే మెజెస్టిక్ బస్ స్టాండ్ టు సర్జాపూర్ సిగ్నల్స్ 342F బస్ ఎక్కేసి జస్ట్ 25 రూపీస్ మనం పే చేస్తే చాలు, సరిపోతుంది. అండ్ అక్కడ నుండి సర్జాపూర్ నుండి అట్టిపల్లి జంక్షన్ అక్కడికి మనం 20 రూపీస్ పే చేస్తే చాలు. మనకి సిటీ బస్సెస్ ఉంటాయి, లోకల్ బస్సెస్ అట్టిపల్లి జంక్షన్ వరకు సర్జాపూర్ సిగ్నల్స్ నుండి. అండ్ అట్టిపల్లి జంక్షన్ నుండి మనకి కేఎస్ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి. అండ్ తమిళనాడు ఆర్టీసీ ఆర్టీసీ బస్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో అట్టిపల్లి జంక్షన్ నుండి తమిళనాడు లోకల్ బస్సెస్ ఉంటాయి. మీకు బస్ నెంబర్ 6 ఎక్కేయండి. సో బస్ నెంబర్ 6 కనుక మనం తీసుకున్నట్లయితే వాళ్ళు 10 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో అదే బస్సు డైరెక్ట్గా మీకు హోసూర్ బస్ స్టాండ్లోకి తీసుకెళ్తుంది, హోసూర్ బస్ స్టాండ్ మెయిన్ రోడ్కి. సో దిస్ ఈజ్ హోసూర్ బస్ స్టాండ్. చూడండి, హోసూర్ కూడా సిటీయే, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సిటీ ఇన్ తమిళనాడు. అండ్ హోసూర్ నుండి మనం అక్కడ లోకల్ బస్సెస్ ఉంటాయి. ఆ లోకల్ బస్సెస్లో మనం వాళ్ళకి స్టాప్ చెప్పాలి, సిప్కాట్ ఇండస్ట్రియల్ లేక్ అని చెప్పేసి. సో మనం కండక్టర్ గారికి చెప్పినట్లయితే వాళ్ళు సిప్కాట్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్లో మనల్ని దింపుతారు. ఎగ్జాక్ట్గా మీకైతే ఇక్కడ ఆర్చ్ కనపడుతుంది, చూసారా? ఈ ఆర్చ్ దగ్గర నుండి ఇక్కడ మనకి బస్ స్టాండ్ కూడా ఉంటుంది, మెయిన్ హైవే మీదే ఉంటుంది. సో ఈ ఆర్చ్ దగ్గర నుండి మనం లోపలికి వెళ్ళాలి రూట్ అయితే. సో ఇక్కడ మీరు లోపలికి వెళ్ళే కొద్దీ మీరు కొంచెం ఒక 500 మీటర్స్ నుండి 400 మీటర్స్ వరకు నడవాలి. బట్ మీకు అక్కడ రెగ్యులర్గా లోకల్ తమిళనాడు పీపుల్ అయితే కనబడుతూనే ఉంటారు. సో మనమైతే టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. చాలా పురాతనమైన దేవత. అండ్ టెంపుల్ కూడా మీరు చూసుకున్నట్లయితే చాలా ఓల్డ్ టెంపుల్. మేబీ చాలా పెద్ద చరిత్ర ఉండొచ్చు ఈ టెంపుల్కి. నాకు కూడా పెద్దగా అయితే ఐడియా లేదు. బట్ కొన్ని రీజన్స్ వల్ల టెంపుల్ లోపలైతే ఫొటోస్ అండ్ వీడియోస్, సెల్ ఫోన్స్ ఆర్ ప్రొహిబిటెడ్ అని చెప్పేసి అదేవిధంగా నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. సో వీ నీడ్ టు రెస్పెక్ట్ దెమ్. మనం టెంపుల్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాలి. అందుకని చెప్పేసి నేను టెంపుల్ ఇన్సైడ్ అయితే ఎటువంటి వీడియో తీయలేదు. ఇదైతే టెంపుల్ అవుట్ సైడ్ ఒక ఓవర్ వ్యూ అనమాట. మనకి టెంపుల్ ఎంట్రీలోని కాలభైరవ స్వామి అయితే దర్శనమిస్తారు. కొంచెం మనం ముందుకు వెళ్ళిన వెంటనే శ్రీ మహామాత ప్రత్యంగిరాదేవి విగ్రహం అయితే మనకు కనపడుతుంది.